గుడ్ మార్నింగ్. పొద్దున్న లేస్తేనే వంట చేయడం, బ్లాగ్స్ చేసుకోవడం, లంచ్ బాక్స్ చేయడం, లేడీస్కి ఇది ఏ పని సరిపోతుందండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. లేస్తేనే టైం కూడా ఉండదు. నేను వీడియోస్ పెడదాం అనేసి కదా అండి. ఇంకా అందుకే గబగబా వంట చేసుకుంటా ఒక చిన్న వీడియో చేస్తున్నానండి. ఏంటంటే ఈరోజు క్యాబేజీ పప్పు ఎలా చేస్తున్నానో చూడండి. క్యాబేజీ అంతా ఇలా చిన్న చిన్న తరుక్కుందండి. ఇలా తరుక్కొని కుక్కర్లో ఇలా చిన్న కుక్కర్లో వేసేసుకుంటుంది అనమాట. దీన్ని ఇంటికి కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఇంకా దీంట్లో ఏం లేదు, ఒక్క విజిల్ అంతేనండి. వాటర్ కూడా వేయకూడదు. వేస్తే ఒక చిన్న ఒక్క టీ గ్లాస్ అంత హాఫ్ గ్లాస్ వాటర్ వేయండి. మళ్ళీ ఎక్కువ వేస్తే అంత నైస్ అయిపోతుంది. ఇలా అంతా వేసేసుకొని ఓకేనండి. ఆల్రెడీ బ్యాళ్ళు కూడా ఇదండి, బ్యాళ్ళు ఆల్రెడీ ఉడకబెట్టి ఇలా పెట్టి ఒక గిన్నెలో తీసేసుకున్నాండి. మనకి ఎంత కావాలంటే అంత. మేమైతే ఇద్దరమే ఉంటాం కాబట్టి నాకు మా పాప మేము ఇద్దరమే. క్యాబేజ్ అంతా అలా ఉడకబెట్టేసాను కదా, బ్యాలని ఉడకబెట్టేసాను కదా. ఇప్పుడు ఇంకా టమాటా పచ్చిమిరపకాయలన్నీ ఇదండి ఇలా వేపుకున్నాను. ఇలా వేపుకున్నాక ఇప్పుడు క్యాబేజ్ అంత ఉడకబెట్టింది దీంట్లోకి ఇలా వేసేద్దామండి. ఇలా వేసేసి ఇంకా దీన్ని నీట్గా ఇలా కలుపుకోవాలండి. పేస్ట్ అంతా ఇలా కలుపుకోవాలా. ఓకేనండి. ఇలా కలిపేసేసుకున్నాక అదే దాంట్లో మనం శనగకాయలు ఉడకబెట్టినాం కదండి, ఇలా ఉడకబెట్టాం కదా, కొంచెం వాటర్ తీసేసుకోవాలా. మళ్ళీ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. ఇలా కొంచెం వాటర్ వంపేసేసుకొని ఇలా అంతా ఇలా ఇలా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. క్యాబేజీ పప్పు ఏమంటే పప్పు నైస్గా చేయకూడదు. ఇంకా ఇలా అంతా కలిపేసుకోవాలండి. బాగా కొంచెం ఉప్పు, మళ్ళీ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెము కారం పొడి, కొంచెం గరం మసాలా ఉంటుంది కదా అది వేసైనా. లాస్ట్కు కొబ్బరి పొడి వేయాలండి. చూసారండి. ఇంకా శనగకాయలు క్యాబేజీ బాగా ఇలా అంతా ఉడికిపోయింది. దాని లాస్ట్ కొంచెం ఉప్పు కారం కూడా వేసాను, కొబ్బరి పొడి కూడా వేసాను. ఇంకా దగ్గరికి అయితే ఇప్పుడు ఇది వేడి వేడిగా చపాతీలకు కానీ అన్నంలకు కానీ చాలా బాగుంటుంది. చపాతీలకు అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఓకేనండి. ఇలా చేసుకోండి. అన్నంలోకి చపాతీలు కూడా సూపర్గా ఉంటుందండి. ఇంకా దీన్ని ఏమంత బ్యాలి మాత్రం ఇట్లా పప్పులోనే ఉంటుందండి, ఉడకనియకూడదు. ఓకేనండి. ఇట్లా రుబ్బకూడదు. ఓకేనండి. ఇంకెలా చేస్తే ఇంకొకసారి చెప్తానండి. మీరు చేసుకోండి, పిల్లలకి పెట్టండి. క్యాబేజు తినరు, ఇలా చేస్తే పిల్లలు బాగా తింటారనమాట. ఇవన్నీ మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నానండి. అసలు నాకు అన్నం చేసేకు రాకపోతుండే. ఫస్ట్ అయితే క్యాబేజీ అంతా సన్న తరుముకోవాలా, ప్లస్ మళ్ళీ అది ఉడకబెట్టుకొని పక్కన పెట్టాలా. మళ్ళీ శనగకాయలు కానీ కందికాయలు కానీ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలా. ఓకేనా. ఇలా అన్నీ కలిపి పక్కన పెట్టినాక ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, కరివేపాకు అవన్నీ వేసి బాగా నూనెలో